ఎండు నెత్తులు చూస్తేనే మనకు గుర్తొచ్చేది టమాటా గుడ్డు, ఎండు నెత్తులు కదండి. టమాటా కర్రీ అంటే గోదావరి సైడ్ చాలా ఫేమస్ అనమాట. దాంతో పాటు గుడ్డు వేసుకుని ఎండు నెత్తులు అంటే ఇంకా ఫేమస్ అనమాట. దాన్ని ఒకసారి మనం ట్రై చేసేద్దాము. ఎండు నెత్తులు బాగా ఒక 2 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా వేయించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు, పసుపు వేసేసి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనకి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఉంటే మనము ములక్కాడ కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే లేవన్నమాట ప్రెసెంట్, అందుకే యాడ్ చేయలేదు. గుడ్డు కూడా వేసేసుకొని ఎండు నెత్తులు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్తో పాటు ఎండు నెత్తులు తినకుండా